నా కుటుంబంలో అన్ని సమస్యలేనా, నా కుటుంబంలో అన్ని ఇబ్బందులేనా, నేను ఎందుకు దీవించబడట్లా, నేను ఎందుకు ఆశీర్వదించబడట్లా, నా పరిచర్య ఎందుకు దీవించబడట్లా? మనము ఈ ఉదయకాల సమయంలో మనం పరిశీలన చేసుకునే వారేమో ఉండాలి. దేవుడు అంటున్నాడు కదా, సింహపు పిల్లలైనా లేమి గలవు కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు పొదువైనదు. అంతేకాకుండా దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగునికై సమస్తమును సమకూడి దేవుడు జరిగిస్తాడంట. దేవుణ్ణి ప్రేమిస్తే నీకు మేలు ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగునికై సమస్తం సమకూడి దేవుడు జరిగిస్తాడు. సియోనులో నుండి మనల్ని ఆశీర్వదిస్తాడు. నీకేది కావాలో కూడా దేవుడు అనుగ్రహిస్తాడు అనమాట. ఎందుకంటే దేవునితో సంబంధం కలిగి సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకేది కావాలో అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. నువ్వేం చేయాలంటే దేవునితో నమ్మకముగా ఉండాలా, దేవునితో సహవాసం కలిగి నడుచుకోవాలి. అలా ఉన్నప్పుడే మనము ప్రతి విషయంలో కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఏమంటున్నాడంటే దేవుడు, ద్రాక్షవల్లిని నేను తీగల మీరు అంటున్నాడు. ద్రాక్షవల్లిని నేను తీగల మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును అని అంటున్నాడు. ఆ ద్రాక్ష వల్లిలోనే నువ్వు ఉంటే, ఆ తీగ ఆ ద్రాక్ష వల్లిలోనే ఉంటే ఆ తీగ ఫలిస్తుంది, పుష్పిస్తుంది, కాయలు కాస్తుంది అనమాట. దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉంటేనే దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఆ చెట్టులో ఆ తీగ వేరైతే ఏమైందంటే ఎండిపోయింది అనమాట. ఫలింపే ఉండదు, అభివృద్ధి ఏమి ఉండదు, కాయలేదనమాట. ఎప్పుడైతే దేవునితో మనం సంబంధం కలిగి దేవునితోనే మనం నడుచుకుంటే దేవుడు అన్ని విషయాలు దీవిస్తాడు. దేవుడు అదే అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు అని అంటున్నాడు. నా యందు నిలిచి ఉండునో, నేను మీరు యందు నిలిచి ఉంటాను, మీరు బహుగా ఫలిస్తారు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి వేరుగా ఉండి మనం ఏం చేయలేము. దేవునికి వేరుగా ఉండి మనం ఏ పని ఆరంభించినా, దేవునికి వేరుగా ఉండి ఏ పని తలపెట్టినా, దేవునికి వేరుగా ఉండి ఏ పని చేసినా ఆ పని అంతటిలో చేయముండదన్నమాట. నువ్వే పని చేసినా కానీ దేవుడు లేకపోతే ఆ పనిలో నీకు చేయముండదు. ఎప్పుడైతే దేవుని కలిగి మనము జీవిస్తామో, ఎప్పుడైతే దేవుని కలిగి మనము నడుచుకుంటామో, దేవునితో సంబంధం సహవాసం కలిగి మనము నడుచుకుంటామో, నువ్వు చేసే ప్రతి పనంతటిలో కూడా దేవుడు తోడైంది, అన్ని విషయాలు దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడనమాట. దేవుని వాక్యం సెలవిస్తుంది, ద్రాక్షవల్లిని నేను తీగల మీరు, నా యందు మీరు నిలిచి ఉంటేనే మీ యందు నేను నిలిచి ఉంటాను, మీరు బహుగా ఫలిస్తారు, దీవించబడతారు, ఆశీర్వదించబడతారని దేవుని వాక్యం చదివిస్తుంది. అలా ఉంటేనే మనము దీవించబడతాం. దేవుడు మనలో ఉంటేనే, మనము దేవునితో నడిస్తేనే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. అలా కాకుండా ఎంతకాలము దేవునితో సంబంధం సహవాసం లేకుండా ఉంటే దేవుడు మనను దీవించలేడు. ఏ పని చేసినా పని అంతటలో చేయము అనుగ్రహించడు. దేవుడిని కలిగి నువ్వు జీవిస్తే ఆ పనిలో విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒక చదువైనా కానీ, ఒక ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నా కానీ, దేవునితో కలిసి మనము నడుచుకున్నప్పుడు, ఆయన తగ్గట్లుగా జీవించినప్పుడే దేవుడు మనకు. అంతేకాకుండా యోహాను సువార్తలోనే 15వ అధ్యాయం 4వ వచనములు అంటున్నాడు. ఏమంటే, నా యందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచి, ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట అలాగే నా యందు నిలిచి ఉంటే గాని మీరును ఫలింపరు అని అంటున్నాడు. తీగ ద్రాక్షవల్లిలోనే ఉంటేనే ఫలించేది. తీగ కట్ చేసినట్లయితే, దాన్ని తీసి పక్కన పెట్టినట్లయితే ఫలింపదు అని దేవుని వాక్యం చదివిస్తుంది. మనము దేవునితోనే నడుచుకోవాలా, దేవునితోనే సంబంధం సహవాసం కలిగి నడుచుకోవాలా. అలా ఉంటేనే మనం అన్ని విషయాలు కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ లోకము మనకు శాశ్వతం కాదనమాట. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ఉన్నంత కాలము ఈ లోకంలో మనం ఉన్నంత కాలము దేవుని కొరకని ఉంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడనమాట. దేవుని కొరకే ప్రభువా, ఈ లోకంలో దేవుని కొరకు నేను బ్రతుకుతా, దేవునితో నేను సంబంధం కలిగి ఉంటా, సహవాసం కలిగి ఉంటా. ఈ లోకము నాకు శాశ్వతం కాదు. నేను ఏ సమయమో తెలియదు, కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటి జీవితాలు మనవి.
నీటి మీద బుడగ లాంటి జీవితాలు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ప్రభువా నా జీవిత కాలం అంతా నీ కొరకే నేను బ్రతుకుతా, ఈ లోకాన్ని విడిచిపెడితే నీ సన్నిధిలో ఉండేది సో అవసరం. కాబట్టి ప్రభువా నిన్ను కలిగి నేను జీవిస్తాను ప్రభు అని ఎప్పుడైతే మనం తీర్మానం చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తామో, దేవుడు తప్పక మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ప్రతి విషయంలో కూడా దేవునితో నమ్మకంగా ఉండి ఆయనతో సహవాసం చేస్తూ యథార్థంగా నీతి న్యాయం కలిగి జీవిస్తూ నడుస్తున్నప్పుడు దేవుడు అన్ని విషయాలు దీవించి ఆశీర్వదిస్తాడు అనమాట. మొట్టమొదటగా మనం ఏం చెప్పుకున్నాం, దేవునితో సహవాసం చేసిన ఎడల నీ కుటుంబాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి, ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారని దేవుని వాక్యం చదివించినాడు. యోబు గ్రంథము 22:21 చదివిస్తున్నా, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగను నీకు మేలు కలుగును. మొట్టమొదటిగా మనం చెప్పుకున్నాం. రెండవది చూసుకుందాం. యోబు గ్రంథం 22:22 కూడా రాయబడి ఉంటుంది. అదే యోబు గ్రంథము 22:22 అంటున్నాడు, ఏమనంటే, ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము అని అంటున్నాడు. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకుంటేనే మనం దీవించబడతామంట. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకోమను అంటున్నాడు దేవుడు. ఆయన మాటలను మన హృదయంలో ఉంచుకుంటేనే దేవుడు మనల్ని బహుగా దీవిస్తాడు. ఆయన వాక్యానికి లోబడి మనం జీవించే వారిని ఉండాలి. ఆయన చెప్పిన మాటలకు లోబడి మనం జీవించే వారిని ఉండాలి. అప్పుడే మనము దీవించబడతాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఏమంటున్నాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మిన వారిని పాపముల నుండి, శాపముల నుండి, వ్యాధుల నుండి, దారిద్ర్యము నుండి, మరణ భయము నుండి మరియు నిత్య నరక శిక్ష నుంచి విడిపించునని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఏమంటున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మిన వారిని పాపముల నుండి, శాపముల నుండి, దారిద్ర్యము నుండి, నిత్య నరక శిక్ష నుంచి, అదిగాక భయంకరమైన వ్యాధుల నుండి, వాటన్నిటి నుంచి నేను విడిపిస్తాను. నా వాక్యానికి మీరు లోబడి ఉండండి, నన్ను కలిగి మీరు జీవించండి, నాతో సహవాసం చేయండి, నాతో సహవాసం కలిగి నడుచుకోండి, ప్రతిదీ కూడా నేను మేలుకరంగా ఉంచుతానని దేవుని వాక్యం చదివిస్తుంది.